జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. నేనందరికీ మీకు సుపరిచయిస్తున్నే. మాగంట శ్రీనివాసరెడ్డి గారు తన చారిటబుల్ ట్రస్ట్ చేసిన మోసాలను నేను బయటపెట్టినందుకు 1994లో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి తీసుకొని కాలేజీ కడతామని చెప్పి కాలేజీ కట్టకపోగా దాన్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి వెంచరేసి అమ్మేయాలని చూసుకుంటే నేను ఆ భూమి ప్రభుత్వానికి మీది కాదని ఎదురు తిరిగాను. ఆ తిరిగిన క్రమంలో నా మీద ఒంగోలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. డిసెంబర్ 29వ తేదీ కేసు పెడితే నేను ఎదుర్కోవడం ఉన్నా. అందువల్ల మాగంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒక ప్రజల ఎంపీగా ఉండి మీకేం సంబంధం ఆ భూమితో, నా పార్లమెంటు పరిధి కాదు కదా. ఒకప్పుడు కావలి నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు పరిధిలోనే ఉండింది. అప్పుడు ట్రస్ట్ పెట్టింది. అట్లా మా భూములు తీసుకున్నారు. కాలేజీ పెట్టకుండా దాంట్లో వ్యవసాయం చేస్తూ జామాయిల చెట్లు పెంచుకొని కొట్టుకుంటూ 32 ఏళ్ళు అనుభవించి ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలి కదా. ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్లు ఎందుకుంది? ఆడ కాలేజీ ఎందుకు పెట్టలేదు? కొప్పుల రాజుగారు కలెక్టర్ గారికి మొత్తం తెలుసు. అందువల్ల నేనేమంటున్నానంటే, ఒకటి ఆలోచన చేసుకోండి ప్రజలారా. ధర్మ పోరాటం చేద్దాం. నాది న్యాయ పోరాటం, ధర్మ పోరాటం, ప్రజా పోరాటం. మాగంట శ్రీనివాసరెడ్డి ఆయన ఉడతూపులకి భయపడేవాడు కాదు. మధుసూదన్ రెడ్డి చాతనైంది చేసుకోమని చెప్తుంటే మాగంట శ్రీనివాసరెడ్డిని. ఈరోజు సీఎం ప్రోగ్రాం ఉండి నేను పోవాలంటే కావలి ఆర్డీఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్లో రిప్రజెంట్ చేస్తే కలెక్టర్తో యమాన్ శుక్లాతో నాకు మీటింగ్ ఉంటే ఒక మండలానికి నీళ్లు కావాలని చెప్పి ఇరిగేషన్ అధికారులను కోఆర్డినేషన్ చేసి స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే మా కలిగిరి మండలంలో నీళ్లు లేకపోతే డిపిఆర్లు తయారు చేసుకుని కోఆర్డినేషన్ మధ్యలో ఎత్తుకొచ్చారు నన్ను ఒంగోలు పోలీసులు. ఎత్తుకొచ్చి, సార్ నేను వస్తాను సార్, సీఎం ప్రోగ్రాం అయిన తర్వాత రాక మా నియోజకవర్గానికి వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మాకు వాటర్ లేదు, ఇండస్ట్రియల్ పార్కులు లేవు, మా రైతుల డబ్బులు సమస్యలు ఉండే సార్ అని చెప్తే నైట్కి అరెస్ట్ చేసి ఒంగోలులో పెట్టారు. నేను చెప్తున్నా, ఒంగోలు డిఎస్పీ గారు, నాది ధర్మ పోరాటం సార్, నాది ప్రజల కోసం. నాకేం ఆరాటం లేదు, నాకేం బయలేదు. ఈ దేశం బాగుండాలా, ఈ ప్రజలు బాగుండాలనేది నా యొక్క ఆకాంక్ష. అందువల్ల డిఎస్పీ గారు, నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఎన్ని రోజులన్నా నన్ను పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. సీఎం ప్రోగ్రాంకి నేను పోవాలా, మా కలెక్టర్కి మా ప్రజా సమస్యలు చెప్పుకోవాలా, చంద్రబాబు నాయుడు గారుగా మా గొంతు వినిపించాలా. నేను వాటర్ యూజర్ అసోసియేషన్ అధ్యక్షుడిని కాబట్టి నన్ను నిర్బంధించడం ధర్మం కాదు. ఒంగోలు డిఎస్పీ గారు, మీకు చెప్తున్నాను నేను, మీరు ఎప్పుడు ఏ టైం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. భయపడేవాడు కాదు మధుసూదన్ రెడ్డి. ఏదో నా ప్రాణం తీసేస్తారు. మాగంట శ్రీనివాసరెడ్డికి అయితే అసలు భయపడను. మాగంట శ్రీనివాసరెడ్డికి నేను భయపడను. అందువల్ల ఏంటంటే ఈసారి ఒంగోలు పార్లమెంటు మీద నేను పోటీ చేస్తున్న మాట మాగంట శ్రీనివాసరెడ్డికి తెలుసు. అందువల్ల ఏంటంటే అతనికి భయం మొదలయ్యింది. అతని పెరల్ డిస్టిలరీ మీద నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోను నేను కంప్లైంట్ చేశాను. అసలు కేసును పక్కదోవ పట్టిస్తున్నాడు. పెరల్ డిస్టిలరీ మన్నేరు వాగుని చెరబట్టింది, మన్నేరు వాగుని కలుషితం చేసింది. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ అతని మీద చర్యలకి ఉపక్రమిస్తున్నారు. నన్ను బెదిరించాలంటే మాగంట శ్రీనివాసరెడ్డి మరో జన్మెత్తాలా, బెదిరిపోయాడు కాదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకోమనండి మాగంట శ్రీనివాసరెడ్డిని, అంతే తప్ప ఆయన బెదిరింపుకి నేను భయపడను. ఆయన రౌడీజాన్ని అసలు లెక్కే చేయను. అందువల్ల ఒకటి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవంగా అడుగుతున్నాం, ఆ భూమి మీది కాదు, మా మండల ప్రజలది. మా కలిగిరి మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీల ప్రభుత్వ భూమి, మీ భూమి కాదు. దయచేసి చెప్తున్నాను, నీకు నాకు ఎటువంటి సంఘర్షణ లేదు. ఆ భూమి వదిలేయండి. మీకు సంబంధం లేని భూమి, మీ ట్రస్ట్ భూమి కూడా కాదు. ఇంకా మీ ట్రస్ట్లో జరిగిన అవినీతి మొత్తం బయట పెడతాను. మీ ఎంపీ ల్యాండ్స్ నిధులు బాగోతం కూడా బయట పెట్టబోతున్నాను. తగ్గేదే లే. ఇంకా తేల్చుకుందాం. 29 ఎలక్షన్లో ఒంగోలు పార్లమెంటు మీద నువ్వు పోటీ చేయాలి, నేను పోటీ చేయాలి. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళదే అంతిమ విజయం. జై హింద్.